వెల్కమ్ టు అవర్ ఛానల్ అనర్ఘ్య డైరీ. ఈరోజు అమ్మ వాళ్ళు గృహప్రవేశం చేస్తున్నారు. దానికంటే ముందు మేము పోచమ్మ బోనాలు చేస్తాము. ఇక్కడ పోచమ్మ బోనం రెడీ చేయడానికి ఒక దాంట్లో పసుపు అన్నము, మరొక కుండలో బెల్లం అన్నము వండి దానికి పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నాము. ఇక్కడ నాన్న వాళ్ళ అక్క మరియు నేను, మాతో పాటు వించి కూడా మాకు హెల్ప్ చేస్తుంది. బోనం రెడీ అయిన తర్వాత ఇక్కడ మేమందరం కాళ్ళకి పసుపు పెట్టుకుంటున్నాము. సో పసుపు పెట్టుకున్న తర్వాత మేమందరము పోచమ్మ టెంపుల్కి వెళ్తాము. పోచమ్మ టెంపుల్ మా ఇంటి నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అక్కడికి 7:30 or 8 మధ్యలో వెళ్ళాము. సో ఇక్కడ ఇంటి నుంచి బయలుదేరుతున్నాము పోచమ్మ టెంపుల్కి. ఇంకా మా ఇల్లు కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇంకా టైల్స్, పెయింటింగ్ అంతా వర్క్ పెండింగ్లోనే ఉంది. కాకపోతే 1 year లోపే గృహప్రవేశం చేసుకోవాలి అంటే సో ఆ లోపే మేము చేసేసాము. ఇక్కడే మా పోచమ్మ టెంపుల్ ఊరు చివరిలో ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అదంతా క్లీన్ చేసి బొట్లు పెట్టి బోనంని కింద పెట్టి సో కొబ్బరికాయ కొట్టి ఆ నైవేద్యం అందులోని నైవేద్యం తీసి అక్కడ పెట్టి సో టెంపుల్ చుట్టూ ఒక 5 times తిరిగి సో ఇదంతా ప్రాసెస్ జరిగేసరికి ఒక 1 hour పట్టింది. అక్కడ మేము మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసరికి 11 అయింది. సో ఇంటికి వచ్చిన తర్వాత వాకిలి ద్వారా చేస్తారు.
వాకిలి దార అనేది నేను ఫస్ట్ టైం వింటున్నాను. నాకు కూడా తెలియదు. అంటే కొత్త ఇల్లు కట్టుకున్న ప్రతి ఇంటి ముందు చేస్తారంట. సో అంటే నేను ఆయనని అడిగాను ఎందుకు ఇలా చేస్తారంటే, సో తను ఎలాంటి రీజన్ చెప్పలేదు. కాకపోతే మీకు మంచి జరుగుతుంది దీనివల్ల అని మాత్రమే చెప్పారు. సో నేను ఇది ఫస్ట్ టైం వింటున్నాను, చూశాను. సో అది కూడా ఒక 1 అవర్ చేశారు ఇంటి ముందు. ఇక్కడ గుమ్మడికాయ కొట్టారు కదా, ఈ గుమ్మడికాయలోని సీడ్స్ ఉంటాయి కదా, వాటిలో పసుపు కుంకుమ కలిపి ఇల్లంతా చల్లితే మంచి అవుతుందని వీళ్ళు చెప్పారు. సో వీళ్ళు ఇక్కడ గుమ్మడికాయలోని సీడ్స్ తీసుకొని అందులో పసుపు కుంకుమ కలిపి ఇల్లంతా చల్లారు. వాకిలి దార అంటే ఇదే.
ఇది ఒక 1 అవర్ చేశారు. దీని తర్వాత మళ్ళీ మేము ఎర్లీ మార్నింగ్ సో గృహప్రవేశం ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత నైటు మేము ఎవ్వరం పడుకోలేదు. అమ్మ వాళ్ళు అందరూ మెలకువతోనే ఉన్నారు. నైట్ భక్షాలు చేయడము, నైట్ ఏదైనా వర్క్ ఉంటే టోటల్ చేసుకోవడం, సో అదంతా జరిగింది. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ మాకు గృహప్రవేశం ఉంది. దాని తర్వాత గణపతి హోమము, దాని తర్వాత సత్యనారాయణ వ్రతము, సో లాస్ట్కి ఓడి బియ్యం. సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. సో ఈ వీడియో తర్వాత మళ్ళీ నేను సత్యనారాయణ వ్రతము, గృహప్రవేశం ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.